భద్రం బి కేర్ఫుల్ బ్రదరు, బట్టతలకు విగ్గే బెటరు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నమస్తే అందరికీ, గరం గరం వార్తలకు స్వాగతం. ఎట్లున్నారు? ఎప్పటి లెక్కనే చాలా వార్తలు పట్టుకొచ్చినా ముందుగాలైతే హెడ్లైన్స్ చూద్దాం పారి. లోకేష్ కలిసిండు పిల్లల్ని, ప్రచారం చేస్తుండు జగనన్న స్కూళ్ళని. 2 గ్రూపులైనాయి కోతులు, ఇల్లెక్కి మరీ పెట్టుకున్నాయి లొల్లులు. ఒకే అరిటాకుల భార్యాభర్తలకు భోజనాలు, బాగా జరగాలే ఇటువంటి శుభకార్యాలు. రైట్స్ చేసిండ్రు నకిలీ ఈడీ ఆఫీసర్లు, తిరగబడ్డారు గల్లీ జనాలు. రోడ్ల మీద కట్టింగ్లు కొడుతున్నారు పోరలు, కింద పడితే ఖచ్చితంగా పోతాయి పానాలు. సొమ్మొకడిది సోకొకడిది సామెత ఎరికే కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం లీడర్ల వ్యవహారం చూస్తుంటే ఈ సామెతనే అదికొస్తున్నది. వైసీపీ గవర్నమెంట్ల కార్పొరేట్ స్కూళ్ల లెక్క తీర్చిదిద్దిన సర్కారు బల్లెకు పోయి సోకల పడ్డాడు మంత్రి లోకేశం. జగన్ సారు కట్టించిన గవర్నమెంట్ స్కూళ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయిండు. పాడుపడ్డట్టున్న ప్రభుత్వ స్కూళ్లను అందంగా మార్చింది జగన్ సర్కారు. డిజిటల్ క్లాస్ రూమ్లు, సైన్స్ ల్యాబులు, ఇంటర్నెట్, ట్యాబ్స్, కొత్త బెంచీలు అన్నిటి ఏర్పాటు చేసింది. అవే కాదు, యూనిఫామ్స్, స్కూల్ బ్యాగులు, టెక్స్ట్ బుక్స్, బూట్లు, ఇట్లా గవర్నమెంట్ స్కూళ్లను కార్పొరేట్ స్కూళ్ళ లెక్క తీర్చిదిద్ది పిల్లలకు ఏం కావాలనో అవన్నీ కూడా వైసీపీ గవర్నమెంట్ అందిస్తే ఆ అత్త సోమల్లుడు దానం చేసినట్టు ఇప్పుడు ఆ గవర్నమెంట్ స్కూళ్ళకు పోయి పిల్లల ముందు ఫోజులు కొట్టిండు మంత్రి లోకేష్. నన్ను ఏమన్నా తప్పు దొరుకుతుందేమో, వైసీపీ సర్కారు మీద బురద చల్లుదాం అనుకుంటే ఏం దొరకలే. ఇక పుండు మీద కారం చల్లినట్టు 2 పిల్లలు మంత్రి ముందే తడుముకోకుండా ఇంగ్లీష్ లో మస్తుగా మాట్లాడినరు. ఇదివరకు ఇట్టనే బెండపూర్ స్కూల్లో ఆ స్టూడెంట్స్ ఇంగ్లీష్ లో మాట్లాడితే టీడీపీ లీడర్లు మస్తు ట్రోల్ చేసింది కదా. ఇప్పుడు ఈ పిల్లల ఇంగ్లీష్ టాలెంట్ చూసి ఖచ్చితంగా కంగు దీని ఉంటాడు లోకేశం సారు. I start work at 8 a.m. What time do you have lunch? I have to lunch at 12:30. What time do you finish work? I finish work at 6 p.m. Why do you learn English? I learning English because it's interesting. మొత్తానికి జగన్ సార్ కట్టించిన గవర్నమెంట్ స్కూళ్లకు లోకేషన్ సారే బ్రాండ్ అంబాసిడర్ అవుతున్నాడు. పోన్రి పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని ఆ నడుమ కొంతమంది బండ్ల వెనక పొంటి స్టిక్కర్లు వేసుకుని మస్తు బిల్డప్ ఇచ్చిండ్లు. యాదుకున్నదా? మనల్నెవరు అడిగేది అనుకుంటా రెచ్చిపోయిండ్లు. ఇక ఇప్పుడు పిఠాపురం మున్సిపల్ కమిషనర్ డిఈ ఎవరి తాలూకానో తెలియదు కానీ నువ్వెంత అంటే నువ్వెంత అని తిట్టుకొని అందరి ముందు పొట్టు కొట్టుకున్నారు. పక్క పక్కన నిల్చొని ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. చూస్తున్నారు ఆనుల్లా. ఒక ఆయన పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావు, ఇంకొక ఆయన డిఈ భవానీ శంకర్. మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ లో కాంట్రాక్టర్లకు బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారు అనే ముచ్చట మీద ఆ 2 నడుమ లడా ఇష్యూర్ అయింది. దాని మీదనే నువ్వెంత అంటే నువ్వెంత అని గట్టిగా తిట్టుకున్నారు. ఆయన ఒక మాట, ఈయన ఒక మాట. నువ్వు అట్లా అంటే నువ్వు ఇట్లా తిట్టుకొని లాస్ట్ కు యాక్షన్ లా కూడా దిగిండ్రు. కొట్టుకుంటున్నారు కదా. అరే 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 ఎవరన్నా ఆపునరాయా? అరే ఈ ఫైటింగ్ చూసి అక్కడనే ఉన్న చైర్పర్సన్, కౌన్సిలర్లు షాక్ అయినరు. అరే ఎప్పుడన్నా ఇటువంటి మీటింగులల్లా అధికార పార్టీ లీడర్లు ప్రతిపక్ష లీడర్లు తిట్టుకుంటారు, కొట్టుకుంటారు కూడా. ఇదేం పద్ధతి అయ్యా? అంత పెద్ద పోస్టులలో ఉండి సినిమా టాకీస్ లో టికెట్ల కోసం తన్నుకున్నట్టు అందరు ముందు ఫైటింగ్ ఏంది? చూసిన వాళ్ళు ఏమనుకోవాలి? మొత్తానికి పిఠాపురం తాలూకా పేరు నిలబెడుతున్నారు అని అంటున్నారు చాలా మంది వీళ్ళ ఫైటింగ్ చూస్తున్నారు. మేము గోదావరి అండే మా వంటలే కాదు మా ప్రేమాభిమానాలు కూడా చాలా బాగుంటాయండి. అవును, అందుకే ఎవరొచ్చినా కడుపు నిండా భోజనం పెట్టనిది మాకు తృప్తే ఉండదండి. అంతే కదా మరే. గోదావరి రుసులే వేరు. అయితే వాళ్ళ రుసులే కాదండోయ్, వాళ్ళ పద్ధతులు కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. కావాలంటే ఓసారి టేప్ చూడండి. ఆహా ఆహా, ఏమి భోజనం, ఏమి భోజనం. ఒకే అరటి ఆకులో ఆలు మొగలిద్దరికి భోజనమా? అద్భుతం అద్భుతం. ఇలా భార్య భర్తలు ఇద్దరు కలిసి తింటే రుచితో పాటు ప్రేమ కూడా పెరుగుతుందేమో. అందుకే వీరంతా ఎంతో సంతోషంగా భుజిస్తూ ఒకరికొకరు ఎంతో ప్రేమతోని తినిపించుకుంటున్నారు. అందుకే వీరంతా ఎంతో సంతోషంగా వారు తింటూనే ఒకరికొకరు ఎంతో ప్రేమ కొద్ది తినిపించుకుంటున్నారు.
అందుకే మరి గోదావరిలో వంటలే కాదు వాళ్ళ పద్ధతులు కూడా సేనా బాగుంటాయి అనేది. గోదావరి జిల్లాలో ఓ శుభకార్యం జరిగితే స్నేహితులు బంధువులు అందరు పోయిర్రు. ఇక అక్కడికి వచ్చిన భార్య భర్తలకు స్పెషల్ గా ఒకే అరిటాకులో భోజనం వడ్డిచ్చిర్రు. ఇక దాన్ని వీళ్ళు కూడా చాలా ఆనందంగా స్వీకరించిండ్రు. మరి ఇంట్లో రోజు ఇట్లా ఎంతమంది తింటున్నారో తెలియదు కానీ ఆ తిన్ననాటి రోజులు మాత్రం ఖచ్చితంగా గుర్తు చేసుకునే ఉంటారు పోరి. ఈ సోషల్ మీడియా వచ్చుడేందో గాని పోరలు లేనిపోని సోకులు పడుతున్నారు. సరే వాళ్ళ కర్మ, వాళ్ళు ఏం చేసుకుంటే మనకెందుకు అనుకుంటే రోడ్లెక్కి హల్చల్ చేస్తున్నారు. ఒకరు బండ్లు నడుపుకుంటా కథలు పడితే ఇంకొకరు ఇంకో ఏషం కట్టి పానాలతోని శెలగాటం ఆడుతున్నారు. ఆగో 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 చూస్తున్నారా నుల్లా, ఈయన గారి బండి నడిపే ఏషం ఎగురుకుంటా దునుక్కుంటా నడుపుతున్నాడు. ఏం పోయే కాలం రా వారి, నీకు జర్రంత స్లిప్ అయ్యనా అంటే కింద పడుడే కదా. నిజంగా అట్లా పడితే ఒక్కసారి ఎట్లుంటదో ఊహించుకోండ్రి. ఇక వీని కథలు ఇట్లుంటే వీని కథలు చూడుండ్రి. ఓర్ని పొల్లగా లారీ కింద పడతావురా వారి, ఏందో దాన్ని పట్టుకొని పోబడుతుంది. అంతగానో స్కేటింగ్ చేయబుద్ధి అయితే వేరే కాడ చేసుకోలేవు. హైవే రోడ్డు మీద లారీని పట్టుకొని చెయ్యాలనా? భూమి మీద బతకాలనిపిస్తున్నదా లేదా? కొంచెం కూడా భయం లేదు పోండ్రి వీళ్లకు. సోషల్ మీడియాలో వైరల్ కావాలనే పిచ్చితోని మరీ గింత పానాలకు తెగిచ్చి కథలు పడ్డరు. ఏం కాలేదు గనక సంబరంగానే ఉంటది, కానీ ఏదన్నా అయితేనే అప్పుడు తెలుస్తుంది. రోజుకు ఎన్ని ప్రమాదాలు జరుగుతలేవు, ఎన్ని చూస్తలేము మనం. అందుకే జనాలు ఇటువంటి వాటికి దూరంగా ఉండుండ్రి, సరేనా? ఎంత మెల్లగా ఎంత పైలంగా కారు నడిపినా ఒక్కోసారి చిన్నగా ముందు కారుకు దాకుతుంటది. అది కూడా ఆని అననట్టు. ఎందుకంటే ముందటి కారు ఇంకొంచెం ముందుకు పోయి ఆగుతుంది అనుకొని వెనుకొచ్చేటోళ్ళు జర్రంతా ముందుకు పోతారు కాబట్టి అట్లా దాకెచ్చుడు తప్పే. కాకపోతే అనుకోకుండా అయినప్పుడు ఎవ్వలైనా మాట్లాడుకొని ఏదన్నా సొట్టబడితే అంతమందం ఏమన్నిచ్చుడో లేదంటే సారీ చెప్పబోతుంటారు. కానీ అదే గీడో కాడ ఏం చేసిండో చూస్తే షాక్ అవుతారు. వామ్మో, డబ్ల్యూడబ్ల్యూఈల లేవట్టెత్తేసినట్టు అట్లెత్తేసిండేంది? దెబ్బకు రోడ్డు మీద అట్లనే పడిపోయిండు కదా పాపం. ఈయన ప్రాణాలు ఉన్నాయా పోయినాయా? అమ్మయ్య, కొద్దిసేపు కదలలేదు కానీ మెల్లగా లేచిండు. మరి ఈయనకు ఇంతెందుకు కోపం వచ్చింది అంటే, ఇగో ఇట్లా వీళ్ళ కారు ముందు పోతున్నది, దీని వెనక ఈ కారు వస్తున్నది. ఇక ముందైనా సడన్ గా కారు నాపెటాలకు వెనకైనా కొంచెం దాకిచ్చిండు. అప్పటికే కారును వెనుకకు తీసుకున్నా ఇక కోపంతో దిగొచ్చి మొదలిట్లా కొట్టిండు. అంతటితో ఆగకుండా తర్వాత ఇట్లా ఎత్తేసిండు. వీళ్ళ కోపాలు పాడుగాను. కారు కోసం పానాలు తీస్తారా నువ్వులా? కారు పోతే మళ్ళో కారు, అంతకంటే ధర కల్లది కొనుక్కోవచ్చు. కానీ పానం పోతే మళ్ళీ వస్తుందా? కొంచెం అన్న ఆలోచన ఉండద్దా? ఈ కొట్టినాయన పేరు రిషభట. ఇది ముంబైలో జరిగింది. దెబ్బలు తాకినాయనను దవాఖానకు తీసుకుపోతే ట్రీట్మెంట్ చేసినాక పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు రాసిండ్రు. కానీ కోపం ఎప్పుడు మనిషికి మంచిది కాదుల్లా. శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు అంటారు కదా. ఇవాళ రేపు అట్లనే ఉన్నది పరిస్థితి. అందిన కాడికి దోసుకొని తందుకు కొత్త కొత్త ఉపాయాలు కనిపెడుతున్నారు. ఇక కొంతమంది అయితే క్రియేటివిటీ చూపెట్టి బాజాప్తా దొంగతనానికి పోతున్నారు. ఆ నడుమొచ్చిన ఒక సినిమా చూసి అచ్చం అట్లనే ప్లాన్ చేసింది ఒక గ్యాంగ్. కానీ లాస్ట్కు కథ అడ్డం తిరిగింది. చూషిన్లా, ఆ నడుమ రిలీజ్ అయిన ఈ సినిమాల కొంతమంది సిబిఐ ఆఫీసర్ల లెక్క వేషాలు గట్టి పైసలున్నోళ్ళ ఇండ్ల మీద రేడ్ చేసి అందిన కాడికి ఎత్తుకోబోతారన్నట్లు. ఆగో ఆ సినిమాలు చూపెట్టినట్లే ప్లాన్ చేసింది ఒక గ్యాంగ్. ఈడీ ఆఫీసర్ల లెక్క తయారై ఇగో ఈ ఇంటికి వచ్చిండ్లు. ఇంటి ఓనర్ తలుపు తీయంగానే వీఆర్ ఫ్రమ్ ఈడీ, మీ ఇల్లు చెక్ చేయాలి అని ఒక సెర్చ్ వారెంట్ను చూపెట్టిండ్లు. ఇద్దరు ఆఫీసర్లు, ఒక లేడీ ఆఫీసరు, బందోబస్తు కోసం ఒక పోలీస్ ఆఫీసరు. అందరు దొంగలే. అంతా బాగానే సెట్ చేసుకున్నారు. యాక్టింగ్ కూడా బాగానే చేసిండ్లు. నువ్వేం పని చేస్తావు? బాగానే మేనేజ్ చేసిండ్లు. కానీ వాళ్ళ యాక్టింగ్ చూసి ఓనర్ కు డౌట్ వచ్చింది. ఇంతల్నే వాళ్ళలో ఒకడు ఓనర్ గల్లా బట్టి గుంజిండు. ఎంబటే ఆయన ఇంట్లో నుంచి బయట కురికి చుట్టుపక్కల ఉన్నోళ్ళను పిలుచుకొచ్చిండు. వాళ్ళు వచ్చేటాలకు ఈ డూప్లికేట్ గాళ్ళు పరారైపోయిండ్లు. సూషిన్లా ఎట్లా తెగబడ్డరో ఈ బట్టెవాస్ గాళ్ళు. ఉత్తరప్రదేశ్ మధురలో జరిగింది ఈ కథ. ఆ ఓనర్ హుషారున్నాడు కాబట్టి తప్పించుకున్నాడు గాని లేకపోతే ఆయనను అర్రల కట్టేసి ఉన్నదంతా ఊడ్చుకుపోతుండే కావచ్చు అని అంటున్నారు ఈ వీడియో చూసినోళ్ళు. మీరు సుత ఇంట్లున్నప్పుడు ఎవరన్నా తెలవనోళ్ళు వచ్చి తలుపు కొడితే ఎవరో ఏందో అరుసుకోండ్లి. ఏమంటున్నా? దునియా మొత్తం ఖతర్నాక్ గాళ్లకు కేర్ ఆఫ్ గా మారినట్లున్నది. దేనికి గ్యారంటీ లేదు. బయటకు వెళితే మళ్ళీ వచ్చే వరకు భద్రత లేదు. జేబులోని డబ్బులకు రక్షణ లేదు.
ఫోన్లోని డబ్బులేమో ఆన్లైన్లో మోసగాళ్ళు కొట్టేస్తున్నారు. ఆఖరకు మనిల్లే కదా అని పార్క్ చేసిన బల్లకు సైతం భద్రత లేకపోతే ఎట్లా బతకాలిరా దేవుడా అన్నట్లున్నది పరిస్థితి. ఇదిగో ఇక్కడ చూడుర్రి, ఒక దొంగనాసాన్ని ఎలా వస్తున్నాడో మంచి ఎక్స్పర్ట్ మాదిరి ఉన్నాడు. చుట్టూ చూసి లటుక్కున బైకు లేపేశాడు. బాలాపూర్ లో మన ఇల్లే కదా, ఇక్కడ పెడితే ఫుల్ భద్రత అనుకొని ఇంటి పక్కన బండి పెడితే చూడండి ఎంత సింపుల్ గా లేపేసిండో. ఇక దేశంలో భద్రత ఏడున్నట్లు మనం ఇక మన బైకులు ఎక్కడ పెట్టాలన్నట్లు. అయితే ఒక సులువు ఉంది, మన సైకిళ్ళు, స్కూటర్లు, బైకులు ఇంట్లో పెట్టి తాళం వేసుకొని మనం బయట రోడ్డు మీద పడుకోవాలేమో. పోలీసులు అప్పుడైనా మన బళ్లకు భద్రత కల్పిస్తారేమో చూడాలి. దేశంలో దొంగలు పడ్డారు అని ఆ నడుమ ఒక సినిమా వచ్చింది. ఇప్పుడైతే ఏడ చూసినా దొంగలే మోపైన్లు. అటు చూస్తే ఇటు మాయం చేస్తున్నారు. మెడల పుస్తలు తెంపుకపోయేటోళ్ళు, చీకట్ల ఇండ్ల మీద పడి దోసుకునే షెడ్డి గ్యాంగులు, బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని నమ్మిచ్చి పైసలు దొబ్బేటోళ్ళు. అంతటా అట్లనే ఉన్నది, ఎవ్వరు నమ్మేటట్లు లేదు. గా పూణేలా 5 సెకండ్లల్లా 5 లక్షల నగల బ్యాగు కొట్టేసిండ్లంటే ఏమనాలిగా? వీళ్ళు ఏడికెళ్ళి వస్తున్నారో గాని రోడ్డు పక్కన వడాపావు షాపావు పడితే తిందామని ఆగిండ్లు. బండి స్టాండ్ వేసి ఆర్డర్ ఇద్దామని ఈ పెద్ద మనిషి లోపటికి పోతే ఆయన భార్య అక్కడనే నిల్చున్నది. మరి వీళ్ళను ఎక్కడి నుంచి ఫాలో అవుతున్నారో ఏందో గాని ఇద్దరు దొంగ బడవేగాళ్ళు ఖతర్నాక్ ప్లాన్ వేసిండ్లు. ఇగో మెల్లగా నడుచుకుంటూ వస్తున్నాడు చూసిండ్లా, వీడు ఒక దొంగ. ఇగో ఈ బైకు మీద వచ్చేటోడు ఇంకో దొంగ. ఆ బైకు మీద వచ్చినోడు ఓ అమ్మ వెనక టైరు పంచర్ అయింది చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోయిండు. నిజమే కావచ్చు అని ఆ మాట తిరిగింది. ఆ వెనుకకు మర్రంగానే ఇక్కడ రెడీ ఉన్నోడు లటుక్కున ఆ బండి మీద ఉన్న బ్యాగ్ అందుకొని ఉరికిండు. అంతల్నే ఆమె వాణ్ణి చూసి వామ్మో వాయో దొంగ దొంగ అని అరిచేటాలకు అక్కడ షాపులోళ్ళు ఉన్నోళ్ళందరూ ఉరికొచ్చిండ్లు. కానీ అప్పటికే ఆ దొంగోడు పరారైపోయిండు. ఆ బ్యాగులో 5 లక్షల నగలు ఉన్నాయట. ఆ విషయం తెలిసే ఈ దొంగలు వీళ్ళను ఫాలో అవుతున్నట్లున్నది. వీళ్ళు వడాపావు కోసం ఆగంగానే బ్యాగు మాయం చేసిండ్లు. చూసిండ్లా, అటు తిరిగి మళ్ళా ఇటు తిరిగేటాలకు ఏం జరిగిందో ఇదంతా అక్కడున్న సీసీటీవీ కెమెరాల రికార్డ్ అయింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మీరు సూత ఏడికన్నా పోయినప్పుడు జర పైలం రోజులు మంచిగా లేవు ఏమంటున్నా? ఏందుల్లా ఇదేనా న్యాయం? అంతమంది ఇంజనీరింగ్ ఆడపిల్లలు పోరాడుతుంటే కనీసం పట్టించుకుంటలేరు కదా, ఉల్టా బెదిరిస్తారా? ఇదేనా పద్ధతి? ఇదే ఇంకొకరికి జరిగితే ఊకుంటారా? పాపం ఇప్పటికే తిండి తింటలేరు, వాళ్ళు నిద్రపోతలేరు. అస్వంటోళ్లకు భరోసా ఇయ్యాల్సినోళ్ళు భయపెడతారాను. నిన్నటి నుంచి తిండి చెప్పలేక వర్షంలో తడుచుకుంటే ఇక్కడ పడి ఏడుస్తున్నాం. చూసిన రానుల్లా వీళ్ళ బాధల వీళ్ళ భయంలో వీళ్ళు ఉంటే పోలీస్ మేడం వచ్చి ఎట్లా బెదిరిస్తున్నదో వీడియోలు రికార్డు చేసుడు మీరు చూసిర్రా అని అడుగుతున్నది ఉల్టా. అసలు ఇంతకీ మేడం గారి బాధ ఏంది అని అంటే, అది అన్నట్టే మా బాధ. నిన్నటి నుంచి తిండి తిప్పలు లేకుండా వానలు ఉంటున్నాం. బాధ్యత ఉంది, మాకు తెలిసిన విషయం. బాధ్యత గురించే ఇంకా మీరు ఎందుకు లొల్లి చేస్తున్నారని ఇట్లా సీరియస్ అయి బెదిరిస్తున్నది. అంటే ఏమన్నట్టు మేడం, ఒక్కొక్కరు ఏమైందో అని కంటికి నిద్రపోతలేరు, కడుపుకు అన్నం తింటలేరు. వాళ్ళ అమ్మా నాయనలు ఎంత భయపడుతుండాలి, వీళ్ళ భవిష్యత్తు ఏం కావాలి, అట్లా ఆలోచించకుండా మీకోసం నిన్నటి నుంచి డ్యూటీ చేస్తున్నాం, ఇన్నే ఉంటున్నాం అని బెదిరిస్తారు. ఇదే నా పద్ధతి. మీ పిల్లలు కాదు కాబట్టి మీకు బాధ తెలుస్తలేదా? ఇక దీని మీదనే వీళ్ళు ప్రశ్నిస్తే నువ్వు మొత్తం చూసావా? పూర్తిగా కళ్ళతో చూసిన విషయాన్ని మాత్రం నమ్మాలి. అంతేగాని అక్కడ ఏం జరిగిందో ఏం బాధ్యత ఉన్నది మేడం? బాధ్యత ఉన్న వాళ్ళు మాట్లాడే మాటలు ఇట్లనే ఉంటాయా? అంతెందుకు రాత్రికి రాత్రే నిందితురాలుగా ఉన్న అమ్మాయిని సాటుగా ఎందుకు పంపించినట్టు? ఇంకా ఈమె పోతూ ఎట్లా ఏలు చూపుతున్నదో చూడు. పిల్లలకు అండగా ఉండాల్సిన వాళ్ళే ఇట్లా బెదిరిస్తే వీళ్ళు ఇంకెంత భయపడిపోవాలి? ఇదంతా వాళ్ళ చదువుల మీద ఎంత ఎఫెక్ట్ చూంచాలి? ఇట్లున్నది ఆఫీసర్ల పనితీరు. మరి ప్రేమించిండు, పెండ్లి చేసుకుంటా అన్నాడు, తీరా మోసం చేసిండు అని యువతి ధర్నా. అట్లనే ఇంకొకాడ పెండ్లి చేసుకున్నాడు, తర్వాత అదనపు కట్నం కోసం వేధిస్తుండు అని ఓ మహిళ పోరాటం. ఇటువంటి పంచాదులు, ఇటువంటి వార్తలు మనం ఎన్నో చూసినాం గాని కీడో కాడ పాపం ఓ అన్న బాధ అంతా రివర్స్గున్నది. ఇంగో ఈ అన్న కథే అంతా రివర్స్ అయింది. ఇంగో ఈమెను లగ్గం చేసుకున్నాడు, మరి ఇంకేంది చూస్తేందుకు ఈడు జోడు కూడా మంచిగానే కలిసే. మరి చక్కగా సంసారం చేసుకోక ఏంది పంచాయతీ అని అంటే ఈమెకి ఇది ఏడో పెళ్ళాట.
అవును, అందుకే మోసపోయినా అని బాధపడుతున్నాడు. ఈయన పేరు తేజ. మరి మేడం గారికి ఎక్కడ కనెక్ట్ అయిండో కానీ మనసిచ్చి దండలు మార్చుకొని లగ్గం చేసుకున్నాడు. ఈమె పేరు నాగమణి. అది అసలు పేరు అనుకునేరు. ఒక్కొక్క కాడ లగ్గం చేసుకుంటప్పుడు ఒక్కో పేరు మారుస్తుంటుందట. శిరీష, సల్మా, సూజీ ఇట్లా మస్తు పేర్లు ఉన్నాయట. ఇక నాగమణి లెక్కన ఈయన దగ్గరకు వచ్చి ఉన్న మనీని అంతా ఊడుద్దామని చూసి లక్షల కొద్ది రూపాయలు 40 గ్రాముల బంగారం పట్టుకొని పత్తాకు లేకుండా వేయిందట. అప్పుడు మోసపోయిన అని తెలుసుకొని తిరుమలలో ఈయన బాధనంతా ఇళ్ళబోసుకున్నాడు ఇట్లా. కానీ మొగళ్ళు మోసం చేసిరని ఆడళ్ళు ధర్నాలు చేస్తే ఇన్ని రోజులు చూసినాం కానీ ఇప్పుడు భార్య మోసం చేసిందని భర్త బాధపడే రోజు వచ్చింది. కాలం మారింది సోదరా అంటే ఇదేనేమో. అన్నీ అవుతున్నాయి, బ్రహ్మంగారు చెప్పినవన్నీ అవుతున్నాయి. పంది కడుపులో ఏనుగు పిల్ల ఉట్టుడు, తిరుమల ఎంకన్న గుడి కొన్నాళ్ళు మూసుడు, దేశంలో రక్తం బారుడు. వామ్మో, ఆయన ఏం చెప్పిండో అన్నీ అవుతున్నాయి. అందులోనిదే ఇదొకటి కావచ్చు బిడ్డ. అందుకే ఈ చిత్రం జరిగిందని జనం మొత్తం ఆ చెట్టు దగ్గర గోమిగూడిర్రు. కొబ్బరికాయలు కొట్టుడు, పూజలు, భజనలు. మా నోళ్లకు ప్రతీదీ చిత్రమే. ఏదైనా తేడాగా కనిపిస్తే చాలు దేవుణ్ణి చేసేసి దండం పెట్టేసి పొర్లు దండాలకు ప్లాన్లు గీస్తారు. రండమ్మా రండి, ఇదిగో ఇది దేవుడి చెట్టు. దండం పెట్టుకొని 100 రూపాయల దక్షిణ వేయండి. రేపొచ్చి 500 ఇచ్చి స్పెషల్ పూజలు చేయాలి. మీ ఫ్యామిలీ మొత్తానికైతే 2000 ముందే బుక్ చేసుకోవాలమ్మా స్పెషల్ దర్శనం. అలా తయారైంది లోకం. గద్వాల జిల్లా గట్టు మండలం చాగదోన గ్రామంలో వేప చెట్టుకు తెల్లని ద్రవం గారుతోంది. అత్యంత సహజం. చెట్టు ముదిరినప్పుడు కళ్ళు మాదిరిగా స్రవిస్తుంది. దాన్ని ఒక వింతలా మార్చేసి చెట్టును కాస్త దేవుణ్ణి చేసేశారు. నిజమేనమ్మా, అప్పట్లోనే బ్రహ్మంగారు చెప్పారు. అందుకే వేప చెట్టుకు పాలు గారుతున్నాయి అంటూ పూజలు భజనలు షురూ చేసిర్రు. ప్రజల బలహీనత మీద బతకడానికి అలవాటు పడిన వాళ్ళు ఏది వదులుకోరు, దేన్ని వదలరు. ఇదిగో ఈ చెట్టును సైతం ఆదాయ మార్గంగా మార్చేశారు. ఇదేందయ్యా ఇది నేనెప్పుడు చూల్లా, కానీ అదేంది గట్లయింది? అరే అర్రే, చూసుకోవాలి కదమ్మా. ఏరా అన్నలు, జరంత చూసుకునే పని లేదా? మా ఊళ్ళలో ఆటోలు చెడిపోతే ఇలా తాడుగట్టి లాక్కెళ్ళడం చూసాం గాని ఇదేంది అలా లాక్కుపోతున్నారు? అన్నలు జాగ్రత్తమ్మా. అలాగే తీసుకుపోర్రి, అదే లెక్క. అరే అదేంది అట్లా చేసిర్రు? మీ దెబ్బకు కోట్లు ఖర్చయిపోయినాయి కదరా. మన ఊళ్ళలో ఆటోలను బైకులను తాడుగట్టి ఈడ్చుకపోవడు చూసినాం గాని ఆకాశంలో కూడా ఎట్లా లాక్కపోతారా సామి. పోని మొత్తానికి మంచి ఐడియా వేసిర్రు గాని అది చివరి వరకు తాడు తెగిపోకుండా ఉంటుందా అని నా డౌట్ అనుమానం. అరే తూనీగలు ఒకదాని వెంట ఒకటి పోతున్నట్లు భలే ఉంది. ఏది వీడియో తీద్దాం. అది 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 ఇంకా జూమ్ చెయ్యాలి. అరే అదేంది తాడు తెగిందా ఏంది? అయ్యో తెగినట్లున్నది మళ్ళా. పాపం ఓ హెలికాప్టరు కాగితం విమానం లెక్క కొండల్లో పడిపోయింది కదా. ఉత్తరాఖండ్ లో ఇదే జరిగింది. ఒక హెలికాప్టర్ ను ఇంకో ఆర్మీ హెలికాప్టర్ కు తాడుతో గట్టి ఆకాశంలో లాక్కెళ్తుండగా ఏమైందో తెలీదు. తాడు తెగిందో లాక్కెళ్తున్న దానికి ఇబ్బందే వచ్చిందో గాని వెనకనున్న చాపర్ ఒక్కసారిగా గాల్లోంచి కిందకు జారి పడిపోయింది. జనం చూస్తుండగానే హెలికాప్టర్ కొండల్లో కూలిపోయింది. అయ్యో ఇదేందయ్యా అని జనం షాక్ అయ్యిల్లు. పాపం ఒక హెలికాప్టర్ తుక్కుగా మారిపోయింది. ఇక దాన్ని ఉల్లిపాయలకిచ్చుడేనేమో. ఇక ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళా రేపిట్లనే మస్తు వార్తలతోని కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం యాదుకున్నది కదా, రాత్రి 8:30కి మళ్ళీ పొద్దుగాల 8:30కి ఉంటాం మరి.